ఫైనల్లీ ఇంట్లో వర్క్ అయిపోయిందండి. అసలు ఇవాళ 5 o'clock వెళ్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. నేను ఇవాళ మీకు ఎలాగైనా సరే చిలుకూరి మధ్య అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఫాలో విత్ మీ. నేను గుడికి వెళ్తున్నాను కదా అని ఇంట్లో వాళ్ళని ఉపవాసం పెట్టలేము కదండి. అందుకని వాళ్ళ కోసము ఇడ్లీలు మరియు కొబ్బరి చట్నీ చేశాను. బైబుల్ హౌస్ నుంచి 5కి ఎక్కి మెహందీపట్నం దాకా బస్సు వెళ్తుందన్నమాట. ట్యాంక్ బండ్ పై నుంచి చూడండి, ఎంతో ఆహ్లాదంగా ఉంది మార్నింగ్. టెన్ అవుతుంది, కరెక్ట్గా 10 o'clockకి రీచ్ అయిపోయాను. చిలుకూరి బాలేజ్ ఐ రీచ్డ్. దిస్ ఇస్ ఫ్రంట్. ఇక్కడ నుంచి మనం 5 అనుకుంటే 5, 1 అనుకుంటే 1, 11 అనుకుంటే 11. మన ఇష్టం, తిరగవచ్చు. దేవుడి మీద నమ్మకం. ఒక్క చుట్టూ తిరిగితే మనం కోరుకున్న దానికి ఒక చుట్టూ తిరగాలి. కోరిక తీరింది అనుకోండి 11 తిరగాలన్నమాట. ఇంతకుముందు 108 ఉండే లోపల. మిగతా రోజుల్లో లోపల చేయొచ్చు అంటారు, కాకపోతే శనివారాల్లో, శుక్రవారం, శనివారం, ఆదివారం ఫుల్గా ఉంటుంది కాబట్టి గుడి బయట చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్, ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇంకా హైలైట్ చేయలేదు. ఇది మన అంటారు కదా, విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చెట్టు అని, శివుడు పార్వతి కలిసి ఉన్న చెట్టు అని ఇంకా ఫేమస్ చేయలేదు దీన్ని. ముత్తైదువులు వచ్చి కాస్త పూజ చేసుకుంటే ఈ చెట్టు బాగా కరెక్ట్గా ఉంది. వేప చెట్టు, మర్రి చెట్టు. ఇక్కడ అంతా కార్లు పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఈ కృష్ణుని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను పెయింటింగ్ వేసి బాగా చేసేయాలి. చూద్దాం, ఆయన చేయించుకుంటే చేసేస్తాను. I love this place too much. చాలా ఇష్టం, ఎందుకో మనకు తెలియదు.
పోయిన వారం మంచిగా పెట్టింది ఫుడ్, కానీ ఈ వారం కొంచెం పెట్టట్లేదు. ఐ విల్ ట్రై. ఎవరైనా దేవుని భక్తులు పెడతారు కదా మళ్ళీ. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఒక సమోసా తీసుకున్నాను, ఎందుకంటే స్వామివారిని చూసేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని మొక్కుకున్నాను కాబట్టి. ఇప్పుడు కాసింత దేవుడి పేరుతో తినేస్తాను, ఎందుకంటే ఇంటి దాకా వెళ్ళాలి కదా. ఎందుకంటే నాకెందుకో బయట అతిగా తినడం ఇష్టం ఉండదు. లైట్గా తింటే కాస్త మనసుకి ప్రశాంతతగా ఉంటుంది కాబట్టి. అలోన్గా ఉంటున్నాను, అలోన్గా తింటున్నాను, కుటుంబంతో రాలేదు. ఈ వారం 4th వీక్ అయ్యింది, వచ్చే వారము 5th వీక్ నా కుటుంబంతో రావాలని ఎంతో మనసుతో దేవుణ్ణి వేడుకున్నాను. ఐ బ్లెస్. ఎందుకంటే బాలాజీ గారు అన్నీ వింటారు కదా, మనతోనే ఉంటారు కదా. బట్ దిస్ ఇస్ వెరీ నైస్ ఫీలింగ్. ఇక్కడ ఉన్న ప్లేస్ అయినా ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారు, మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ తలనీలాలు ఇస్తున్నారు. మరియు ఎక్కువ కపుల్స్ చాలామంది వస్తున్నారు. దిస్ ఇస్ చాలా బాగుంది. మట్టి గ్లాస్ అన్నమాట ఇది. నా ఎదురుగా పచ్చని చెట్లు, చక్కగా అన్నీ చిన్నపిల్లలవి, దేవుడికి సంబంధించినవి అన్నీ చిన్న చిన్న కొట్లు ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను. సోలోగా వెళ్ళండి, ఇది ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్. దేవుడితో మీరు ప్రత్యేకంగా గడపాల్సిన ప్లేస్ ఇది. కుటుంబంతో వెళ్తే పిల్లలు చూసుకోవడము, భర్తను చూసుకోవడము, మన బాధ్యతలు చూసుకోవడమే సరిపోతుంది. ఇలా సోలోగా వెళ్ళినప్పుడు మనము దేవుడితో మాత్రమే మాట్లాడగలం. వీలైతే మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్తో అయితే ఫ్రెండ్స్తోని అది ఇది మాటల్లో ఉంటాము. కాకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడే కదా దేవుడితో ఎక్కువ మాట్లాడతాము. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ హోటల్ ముందుగా నేను కూర్చున్న దాని ముందుగా ఉన్న, మీకు చెప్పాను కదా చిన్న కొట్లు ఉంటాయని, ఇవి స్వామివారికి కావాల్సినవి, భక్తులకి కావాల్సినవి చిన్న చిన్న కొట్లు. అక్కడే కొబ్బరికాయలు, మరి పువ్వులు, దేవుడికి తులసి మాలలు అమ్ముతుంటారు. నా ఎదురుగా ఇంత పచ్చని చెట్లు ఉన్నాయి చూడండి. ఐ హోప్
ఈ పచ్చని చెట్లు ఇంకా ఉండాలి, ఇంకా పెంచాలి అనే ఆశతో ఉన్నాను. ఎందుకంటే ఎక్కడైతే మనుషులు ఎక్కువగా ఉంటారో అక్కడ చెట్లు నరుక్కుంటూ వెళ్తున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఇంటికి వెళ్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి.